నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీలు అయితే రెండు ప్రధాన పార్టీలు ఒకవైపు బీసీలకే ప్రధాన పాత్ర ఇచ్చేసి, ఎందుకంటే బీసీ ఎఫెక్ట్ ఏ విధంగా పార్టీలపైన పడింది, పార్టీలు నిజంగానే బీసీలని దగ్గర తీసుకుంటున్నాయా మాట్లాడదాం. ఎందుకంటే ప్రస్తుతం బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఒకవైపు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు తెరపైకి వచ్చి ఇలాంటి జాదుల శ్రీనివాస్ కావచ్చు పెద్ద ఎత్తున పార్టీలపైన ప్రెషర్ పెడుతున్నారు. ఒకవైపు పార్టీలో ఉన్న ప్రధాన కీలకమైన నాయకులు కూడా బీసీ నినాదం ఎత్తుకొని పార్టీలో నడిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఏదైతే ప్రధాన పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ బీసీలను ఎప్పుడు కూడా ముందు పెట్టి మాట్లాడించలేకపోయిన వాళ్ళు కూడా ప్రస్తుతం అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని ముందు పెట్టి ఇక్కడ మాట్లాడిస్తున్నారు. ఎంతవరకు బీసీ నినాదం ఈ తెలంగాణలో ఎఫెక్ట్ చూపింది పార్టీల పైన అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నించింది. మనతో పాటు పృథ్వాని ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే జై తెలంగాణ. అన్న, బీసీ నినాదం ప్రధాన పార్టీల పైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపించింది? ఏ పార్టీలు చూసినా సరే ప్రధానంగా మూడున్న పార్టీలకి, అయితే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీసీ ఉన్న లీడర్లని ముందడ పెట్టి మాట్లాడిస్తుంది. గతంలో ఎప్పుడు చూడలేరు నాకు తెలిసి. అయితే ఎట్లా అనిపిస్తుంది? అంటే వాస్తవం కూడా ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ బిఫోర్ నుంచే ఈ ఎజెండా వచ్చింది. కాంగ్రెస్ కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరిని బీసీలకు టికెట్లు ఇస్తాము అంటే బీసీ ప్లాంక్ ఏదైతే ఉత్తర భారతదేశంలో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ కొంతవరకు కావచ్చు, జనతాదళ్ లాలు ఇటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత లోహియా, జయప్రకాష్ నారాయణ్ సిద్ధాంతాలను వాళ్ళను ఆచరణ పెట్టినటువంటి ఇటువంటి లీడర్స్ వచ్చిన తర్వాత ఈ బీసీ లీడర్షిప్ ఉత్తర హిందుస్థాన్లో వచ్చినప్పుడు దీన్ని క్యాప్చర్ చేసేందుకు బీజేపీ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఓన్ చేసుకొని మేము కూడా బీసీలకు చేస్తామనే దానివల్ల ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ అయితే వాళ్ళ పునాదులే మొత్తం ఎక్కడికక్కడ ఎరోడ్ అయిపోయినాయి నార్త్ ఇండియాలో చాలా జాగాలలో. అట్లా ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా ఏం చేస్తుంటే బీసీలకు మేమంటే మేము చేస్తామని ఇప్పుడు మొన్న కాంగ్రెస్ చెప్పింది, టికెట్లు ఇవ్వలేదు. కొంతవరకు కొన్ని పార్టీలు ఇచ్చినాయి అనుకుందాం, కానీ బీఆర్ఎస్ ఆయనతో కూడా ఇచ్చిన దాంట్లో కొంచెం అటో ఇటో బీజేపీ కొన్ని సీట్లు ఇచ్చినాయని వాళ్ళు చెప్తున్నారు, ఓడిపోయే సీట్లు ఇచ్చినాయని కూడా ఉన్నది. నిజమైన లీడర్లకు ఇచ్చినది అనేది అయితే లేదు ఆడ. కానీ క్లియర్గా ఏంటంటే ఒక బీసీ వాదం, బీసీ అని మేము అనకపోతే ఈ మేజర్ సెక్షన్స్ ఏవైతున్నాయో మోర్ దెన్ 52% జస్ట్ బీసీస్ అనేది ఇక్కడ వచ్చిందో వాళ్ళ ఓటు బ్యాంక్ మీద ప్రభావం పడుతుంది, మాకు అది పడదు అనే ఆ ఓటు పడాయనే ఉద్దేశంతో మొన్న కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో 52% అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్లస్ విద్యలో ఎంప్లాయ్మెంట్లో అన్నిట్లలో మేము కల్పిస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు, ఒత్తిడితోనే పెట్టిండ్రు. కానీ దాని తర్వాత ఎలక్షన్స్ తర్వాత 6 నెలల ఈ కులగణన చేస్తా అన్న వాళ్ళు చేయలేదు. దాని తర్వాత ఇక్కడ బీసీ ఇంటెలెక్చువల్స్ నుంచి అందరూ బాగా ఒత్తిడి చేస్తుంటే అది రాహుల్ గాంధీ అక్కడ దాకా తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు పెట్టి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఉన్నదాన్ని ఇంకా తక్కువ చేసి 18%కు తీసుకొచ్చి 32-33 ఉన్నదాన్ని 18% తీసుకొచ్చి పెట్టారు. సో అట్లా ఏంటంటే ఇప్పుడు ఒక బీసీలను కాదు అని ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వచ్చే సిచ్యువేషన్ ఎలక్షన్స్ బిఫోర్ నుంచే ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత అవేర్నెస్ కూడా వచ్చింది బాగా. అంటే మీలాంటి వాళ్ళు పదే ప్రెస్ మీట్లు పెడుతూ మీటింగ్లు పెడుతూ ప్రజల్లోకి దగ్గరగా వెళ్ళి బీసీల ప్రభావం ఇంతవరకు ప్రభుత్వాల పైన కావచ్చు పార్టీల పైన పడుతుందని ఒక క్లారిటీ ప్రజలకు కల్పిస్తూనే ఆ చైతన్యం వచ్చింది కదా. ఇప్పుడు ఉట్టిగా రాలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా కాంగ్రెస్ కులగణన ఉట్టిగా చేయలే, చాలా ఒత్తిడి జరిగింది, చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇక్కడ నుంచి రాహుల్ గాంధీకి నువ్వు దేశంలో మొత్తం చెప్పేది ఒకటి నాయన, నీ వాళ్ళు ఇక్కడ కులగణన చేసేందుకు వీళ్ళకి వెనకకైతున్నారు అని అంటే అప్పుడు దాన్ని వాళ్ళు ఏంటంటే దేశం మొత్తం మేము బదనాం అవుతాము, ఉన్న ఈ 2 రాష్ట్రాలలోనే ఇటువంటి పరిస్థితి ఉన్నది, బీసీ లెక్కలు వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని. ఎందుకంటే గతంలో ఎన్ని కమిషన్లు వచ్చినా కానీ వీళ్ళు ఏవి బీసీల సైడ్ అయితే కాంగ్రెస్ అయితే పెద్ద ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన పాపాన్ని ఎక్కడ పోలేదు. సో అందుకని ఏంటంటే ఆ ఒత్తిడిలే జరిగింది. ఇది ఒత్తిడిలో జరిగి ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆ బీసీ వాదం ఇప్పుడు రాహుల్ గాంధీ లెక్క చెప్తున్నారు, ప్రధానమంత్రి ఆఫీసులో లేరు, ఈడ ఆఫీస్ లేరు, ఆ ఆఫీస్ లేరు, మీ సంఖ్య ఎంత ఉన్నదో అంత సంఖ్య ప్రకారంగా మీకు ఆ హక్కులు వస్తలేవా, పదవులు వస్తలేవా అని చెప్పుకుంటూ తిరుగుతుంది కదా. నువ్వు చెప్పేది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి నీ రాష్ట్రంలో అనేది దేశం మొత్తం బదనామైతాం అనే ఆలోచనతోనే ఇక్కడ వీళ్ళు చేయించాల్సిన సిచ్యువేషన్ సెంట్రల్ అంటే ఏఐసిసి వాళ్ళు రాహుల్ గాంధీ ఇన్వాల్వ్మెంట్ తర్వాతనే ఇక్కడ కులగణన జరిగినాక కూడా ఇప్పుడు వీళ్ళు ఏమో ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. అంటే ఒకవైపు అటు రాహుల్ గాంధీ ఆదేశాలతోనే కులగణన జరిగిందని చాలా వరకు చెప్తున్నారు మీరు కూడా. కానీ కులగణనలో మాత్రం పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల లెక్క తక్కువ చూపిస్తుందని బీసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వం వైపు విరుచుకపడ్డారు. వాస్తవమే. బయట పెట్టకపోవచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి దానిలో 52% బీసీస్ ఉన్నారని చెప్పని పెట్టిండ్రు. అది మరిచెన్నారెడ్డి హెచ్ఆర్డి దాంట్లో సైట్లో పెట్టిండ్రు. ఆ డేటాను పెట్టి కూడా కంపారిజన్ జరిగింది, ఇవన్నీ జరిగినాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది మేము ఎప్పుడైతే తీసేసినామో 46%కి ఎట్లా వచ్చేసింది? 52 ఉన్నది పెరుగుతుందా తగ్గుతుందా?
పెరగాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే కాన్స్టెంట్ అట్లనే ఉండాలి కదా. 46కి ఎట్లా వస్తుంది అంటే వీళ్ళు శాస్త్రీయంగా వీళ్ళు కూర్చొని లెక్కలు రాసి ఇళ్ళ డైనింగ్ టేబుల్ మీద డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళు లెక్క డ్రాయింగ్ టేబుల్ మీద కూర్చొని లెక్కలు అటు ఇటు తారుమారు చేసిరు అనేది ఇలా అందరికి తెలిసిపోయింది. అంటే మళ్ళీ పదే ఆరోపిస్తున్నాను కులగణన వెనుక ప్రధానంగా జానారెడ్డి ఉన్నాడు అని ఒక ఆరోపణ చేస్తుంది. దీని ఎంతవరకు నిజమంటారు? ఇక జానారెడ్డి ఉన్నాడా మల్లన్న స్టేట్మెంట్ల మీద నేను స్పందించదలుచుకోలేదు. వాళ్ళకి వ్యక్తిగతంగా ఉంటే పక్క, కానీ నేను ఎంటైర్ బీసీ సమాజం గురించి చెప్పేది అంటే బీసీ జనాభా ఉన్నట్టు చూపించలే. వాళ్ళు ఉన్నట్టు చూపించేది అంటే లెక్కలు వేరే, లెక్కలు మాత్రం మార్చేసిండ్రు. దానికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నీ కంపారిజన్ ఎప్పటి నుంచి జరగాలి, అసలు కులాల లెక్క ఇప్పుడు కాదు 1931 నుంచి నువ్వు చేయాలి, దాని తర్వాత జరగలే కదా మీరు ఎట్లా చెప్తారని. ఒకవేళ నువ్వు వాస్తవం అనేది ఉంటే నువ్వు గత ప్రభుత్వం లెక్కలు తీసుకొచ్చి నువ్వు బయట పెట్టాలి కదా. నువ్వు బయట పెట్టలేదు, నీ లెక్కలు లేవు అనుకో, లెక్కలు ఆడి నువ్వు కేసీఆర్ దగ్గర పోవాలి కదా, కేసీఆర్ ఇంటికి పోవాలి, ఫామ్ హౌస్ పోవాలి, ఆడ దాచిపెట్టి నువ్వు తీసుకురావాలి కదా. పోలీస్ వ్యవస్థ నీ చేతున్నది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీ చేతున్నది. రాగానే మేము బయట పెడతాం, అంతకుముందు బయట పెట్టండి అని చెప్పి గత ప్రభుత్వం మీద దాడులు చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వండుకున్నారా? వీళ్ళు తీసుకొచ్చి బయట పెట్టాలి కదా. మరి ఆ లెక్కలేదు, అది లేకుండా లెక్కలే లేవని చెప్పి ఉన్న వెబ్సైట్ ను కూడా తీసి పడేసారు, దాంట్లో కూడా డేటా తీసి పడేసారు. అఫీషియల్ వెబ్సైట్ కాదంటున్నారు. అఫీషియల్ వెబ్సైట్ కాదో, నువ్వు తీసినవి ఎందుకు, దానిలోకి పెట్టినవి ఎందుకు, నువ్వు వచ్చినాక ఇన్ని రోజులు ఎందుకు ఆగినావు, ఇప్పుడు ఆ లెక్కలతో కంపారిజన్ వస్తుందనే కదా, ఆ భయంతోనే కదా నువ్వు ఆపింది. సో వీళ్ళు కూడా పర్ఫెక్ట్ గా లెక్కలు చేయలేదని ఇప్పుడు అదొక తప్పుల తడక, పక్కా తప్పుల తడక అది. కులగణన మొన్న జరిగిన తప్పుల తడక అంత ఉండదు కదా. ఇప్పుడు రెండోసారి కూడా బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే పాల్గొనలేరో వాళ్ళు మళ్ళీ పాల్గొనే ఛాయిస్ ఉందని అన్నారు. కానీ ఆ పూర్తిగా పాల్గొన్న తర్వాత రిజల్ట్ రాకముందే 42% పూర్తిగా అమలు పరిచిన బీసీలు సంబరాలు చేసుకున్నని హైదరాబాద్ వ్యాప్తంగా పోస్టర్లు అయితే పిలిచినాయి. దాని గురించి ఏం చెప్తారు? పోస్టర్లు ఏమని కాదు కదా, మనుషులు కన్విన్స్ కావాలి, ఇంటింట్లోకి వెళ్ళి బయటికి రావాలి. వాళ్ళు బయటకు వచ్చి గవర్నమెంట్ కు, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, రాహుల్ గాంధీకి నీరాజనం పలకాలి. పలికినట్టున్నది ఎక్కడన్నా? చదువుకున్న వాళ్ళు పలకలేదు, చదువుకున్న వాళ్ళు కూడా పలకలే. వాళ్ళ పార్టీలు కూడా సగం బయటకు వచ్చి మాట్లాడడం వాళ్ళే వెనక ముందు అవుతున్నారు. సాటిస్ఫైగా లేరంటారు. ఎట్లుంటారు నీకు అట్లా కాదు కదా. ఈవెన్ శ్రీకృష్ణ కమిటీ ఆధారం ఆ లెక్కలు చూసినా, ఏ లెక్కలు చూసినా ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఏమంటారంటే దానికి ఆథెంటిసిటీ ఎక్కడ ఉంటుందని చెప్తారు. అంటే వాళ్ళు చేసే కాడనే లెక్కలు తారుమారు చేసిన అనేది చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా ఉన్నది. 93% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ తెలంగాణలో ఉన్నారు అనేది చాలా క్లియర్ కట్ గా. ఇప్పటి నుంచి కాదు, నువ్వు వేరే ఇప్పుడు నువ్వు పాపులేషన్ లెక్క చూసినా, దేంట్లో లెక్క చూసినా, ఏ దిక్కు లెక్కల కంపారిజన్, ఓటర్ లిస్ట్ ల కంపారిజన్ చూసినా వీళ్ళు చేసిన దానికి దీన్ని కంపేర్ చేస్తే తప్పుల తడక అయిపోయింది. అది ఇప్పుడు 42% ఇస్తున్నాం, మేము సంతోష పెడుతున్నాం, 40% నువ్వు మేనిఫెస్టోలో పెట్టి నువ్వు బరాబర్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా నువ్వు రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ కి మేము నమ్మి ఓట్లేసినాం రా నాయన అని చెప్పని జనము తర్వాత నులి పెట్టాల్సిన సిచ్యువేషన్ కాడికైతే వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల గురించి ఏం చెప్పాలి? క్యాపబుల్ వాళ్ళు? క్యాపబుల్ అంటే దేనిది? ఇప్పుడు ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే, వాళ్ళు ప్రజా సమస్యల పట్ల, పెద్దల సభ అంటే అలా బాగా విజ్ఞులు, చదువుకున్నటువంటి వాళ్ళు, కొన్ని రాజకీయ అవసరాల గురించి మాట్లాడేటువంటి అసెంబ్లీల కన్నా కౌన్సిల్లకు పోయినటువంటి వాళ్ళు ఇంకా జన సమస్యలను ఇంకా ప్రాపర్ గా కొద్దిగా డిగ్నిఫైడ్ మేనర్ గా తీసుకుపోయి ప్రజెంట్ చేస్తారా అనే లెక్కలో పోవాల్సినటువంటి సభ అది. అక్కడికి ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మొన్న చాకల ఐలమ్మ, తెలంగాణ ప్రైడ్ చాకల ఐలమ్మ, ఓకే, చాకల ఐలమ్మ మనవన్ని ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి ఉన్నప్పుడు ఆయన ఇంటికాడ పిలుచుకొని చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిండు. వీరనారి అదే చాలా చెప్పిండు. వాస్తవమే అవన్నీ. భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం ఆమె ఫైట్ చేసిందని చెప్పని చాలా సందర్భాల్లో మా బోటలు కావచ్చు, అంతా ఆమె చరిత్ర కూడా గదే కదా. మొన్న 3వ తారీఖు రోజు వాళ్ళ ఇంటికి ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే 6 నెలల కింద ఆయన బెడ్ మీద పడి ఉన్నాడు. ఏది లాస్ట్కు నడుము ఇరిగింది, అంతకు ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, దాని తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. అన్ని నయమైనా మంచిగా అయిపోయిండు, మంచిగా అయిపోయిండు. నడుము దగ్గర ఒక బొక్క ఇరిగితే ట్రీట్మెంట్ లేక బెడ్ మీద పడి ఉండే. ఆయన కొడుకు కూడా, అంటే మనవని కొడుకు, సాగలైన మనవని కొడుకు కూడా, సంపత్ ఆపిలగాడు కూడా యాక్సిడెంట్ అయ్యి 3 నెలల నుంచి పడి ఉంటే వాళ్ళ ఇంట్లో కనీసం వైద్యం ఇప్పిమని చెప్పని ముఖ్యమంత్రి ఇంటికాడికి 3 సార్లు పోయినరు. అపాయింట్మెంట్ ఇయ్యలే. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది కదా, విగ్రహావిష్కరణ జరిగిన కానీ ముందు రోజు కూడా ఆమె ముఖ్యమంత్రి ఇంటి దగ్గర పోయిందట శ్వేత. ఏ శ్వేతకు విమెన్స్ కమిషన్ లో మేము మెంబర్ ప్రకటిస్తున్నామని చెప్పిండ్రో, సాకలైలమ్మ స్ఫూర్తితో మేము మహిళలే ముందుకు రావాలని చెప్పిండ్రో, ఆమెకి ఇప్పటిదాకా అసలు ఆ మెంబర్షిప్ అనేది పక్కకు పడేసాయి. కనీసం ఇంట్లో ఇట్లా గాయపడి ఉన్నారు, నేను ఒక్క ఆడమని ఉన్నా, నేను చేసుకోలేక ఇబ్బంది అవుతున్నది, పేదరికంలో ఉన్నా అని చెప్పని చెప్పుకుంటందుకు పోతే ఆడ దిక్కులేదు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి, వాళ్ళకు ట్రై చేసి వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుందామంటే కూడా వాళ్ళు కూడా ఆ పిఏ ఫోన్ ఎత్తుడు, అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడు, మా మేడం కలిసే పరిస్థితి లేరని చెప్పుడు, ఇది జరిగింది. అంటే ఇంత ఘోరమైన లాస్ట్కి ఏంది, వైద్యం అందక, సిగ్గుచేటు ఏంటంటే వైద్యం అందక సాకలైలమ్మ మనవడు చచ్చిపోయిండు. ఇంకో 15 ఏళ్ళు బతకాల్సినటువంటి వ్యక్తి
కనీసం ఒక హాస్పిటల్లో ఒక చిన్న ఫోన్ కాల్తో జరిగేది అది. నేను ఒక 4 రోజుల ముందే పోయి నేను మొత్తం అదంతా చెప్పిన, మీడియాలో వచ్చింది, బయటకు వచ్చింది. మరి నేను ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో నాకు అర్థమవుతలేదు. గడ్డి వీక్తో రైలు నాకు తెలుస్తలేదు. కనీసం ఉండాలి కదా. ఆడ కేబీఆర్ పార్క్ లో ఏమన్నా పార్క్ మెయింటెనెన్స్ లో ఉన్నారా ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? నాకు తెలుస్తలేదు. గుమ్మన్ నడిచే విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ ప్రాపర్ గా అపాయింట్మెంట్ తీసుకోకపోవడం వల్లనే ఇట్లాంటి డిస్టర్బెన్స్ వస్తున్నాయి అంటున్నారు. ప్రాపర్ అపాయింట్మెంట్ లేకపోతే కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి. అపాయింట్మెంట్స్ అంటే ఇయ్యాలి, ఏమైతుంది? అంతకుముందు మరి గద్దర్ విషయంలో కూడా గట్టినే జరిగింది కదా. అప్పుడు విలేజ్ ప్రచారం చేసి చెప్పింది గద్దర్ను ప్రగతి భవన్ ముంగట 3 గంటలు బయట నిలబడ్డారని చెప్పారు కదా. మరి అప్పుడు కూడా గిదే మాట చెప్పారు. నువ్వు గదే మాట చెప్తున్నావు కదా. నీకు ఆయనకు తేడా ఏమున్నదిగా? నువ్వు అదే మాట చెప్తున్నావు. పొద్దుగా కాకపోతే సాయంత్రం కాకపోతే మళ్ళీ తెల్లారని నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చి పంపాలి కదా. ఈ ఎమర్జెన్సీలో వాళ్ళు ఇంటికాడికి వచ్చి 3 సార్లు వచ్చిన తర్వాత గంట టైం లేదా నీకు? నీ బోకే బ్యాచ్లకు నీ ఫోటోలు దిగటం కదా ముఖ్యమంత్రి దిగుతుండు కదా. ఎమ్మెల్సీ లైన్ వాళ్ళు కూడా పోయి బోకేలు ఇచ్చి దండలేస్తే తిరుగుతున్నారు కదా. నువ్వు ఎక్కడికో పోతున్నావు కదా. నీకు ఆ టైం ఉన్నది. నీకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా మంచి లేకపోతే నువ్వు పోతున్నావు కదా. వాటికైతే టైం, ఒక్క ఫోన్ కాల్కు టైం దొరకలేదా? ఒక్క ఫోన్ కాల్ చేసి అరే నువ్వు తీసుకుపోయి అపోలోలనో లేకపోతే యశోదలనో లేకపోతే నువ్వు స్టార్ట్ చేసినటువంటి నీ మెడికేర్ అంటున్నారు. మరి నీది కూడా బాగా ఉన్నదని చెప్పని అంటున్నారు. అనుకోకుండా పోయి చేయించినావు కదా. అక్కడ ఒక రూమ్ పెట్టి ఒక 1 వారం రోజులు ట్రీట్మెంట్ ఇస్తేనే బతికేటోడు కదా ఇలా. మరి ఇటువంటి సమస్యల మీద మాట్లాడలేనటువంటి వాళ్ళు రేపు పొద్దుగాల కౌన్సిల్లకు కూడా పోయిన తర్వాత కూడా ఏం పెద్ద ప్రయోజనం ఏముండదు. అమరుల కుటుంబాలన్నా ఉద్యమాలల్లో తిరిగేటోళ్ళన్నా కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి చాలా చిన్న చూపు ఉన్నది అనేది సాగలేమ మనవని ఆరోగ్యం మంచి లేనప్పుడు ఆయన ప్రవర్తన ఏదైతున్నదో అది చాలా క్లియర్. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ లోకల్ ఎమ్మెల్యే ఆమెకి అది అర్థమే కదా. సాగు కూడా రాలే, కనీసం వాళ్ళు రాలే, ఎవరు రాలే. మేము మొత్తం సాగు కూడా మొత్తం ఉన్న నేను కంప్లీట్ గా ఉన్నా. నేను ముందు పోయి మాట్లాడినా దాని తర్వాత ముఖ్యమంత్రి ఆఫీస్ కూడా తెలియజేపే ప్రయత్నాలు కూడా చేసిన నేను. కానీ అది వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకున్న సిచ్యువేషన్స్ లో లేరు, చేసుకోలేదు. లైట్ తీసుకున్నారు, బిల్కుల్ వాళ్ళ పేరు వాడుకుంటాడు. తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చి చనిపోయిన తర్వాత తెల్లారి ఆమె సాకలేమో బొమ్మకు ఇంత పెద్ద బొమ్మ పెట్టి మహిళా దినోత్సవం నాడు దండలేసి చేజలు కొట్టించి వెనక మొత్తం స్క్రీన్ల మీద సాకలేమో బొమ్మలు పెట్టి వాడుకోవాలి మంచిగా. కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉంటే, అసలు జనానికి మొత్తం ఎవరికి అనారోగ్యంగా ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ట్యాక్సులు పుణ్యాన్ని కడతలేరు కదా, చేయించాలి కదా. అటువంటిది మా బోటలో చెప్పిన తర్వాత, మా బోటలో బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వక ఇలా సాగు వచ్చింది. ఒక హత్య, ప్రభుత్వ హత్య. బరాబర్ కేర్లెస్నెస్ తోటి జరిగింది, లేకపోతే బతుకుతుండే. ఇలా మాట్లాడేటోళ్ళు లేడు. వాడు ఇటువంటి వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే ఈ దమ్ముంటే రేపు అయిన వాళ్ళు ఆడ మాట్లాడి ప్రభుత్వాలను ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీ అయినా కౌన్సిల్ అయినా ఎవరైనా కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏంది, ఏం రాజ్యం ఇది? ఇది ఎక్కడిది? పైశాచికం. 200% చేస్తున్నాడు, 200% రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, నాకు ఇష్టం లేదు ఆయన మీద అట్లా మాట్లాడి, నాకు ఇష్టం లేదు కానీ మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా? ఆడ పోయినా పాడ మోసిన అంత ముందు పోతే ఇట్లా దండం పెట్టి చెప్పింది, ఇట్లా నాయన నా ఆరోగ్యం బాగా, నేను చచ్చిపోతాను నేను కూడా అనుకోలే. ఇట్లా చేతులు చేపట్టుకొని మీరు విజువల్స్ చేస్తా అంటే నేను మీకు ఇస్తా. ఇట్లా చేతులు చేపట్టుకొని ఇట్లా దండం పెట్టిండు, నాయన నాకు ఇబ్బంది అవుతున్నది, నాయన నాకు ఇబ్బంది అవుతున్నది. నేను ప్రయత్నం చేసిన, మీడియాలో చెప్పే ప్రయత్నం చేసిన. మా బోటలోకి ఆయన అపాయింట్మెంట్ ఆడిస్తారు పాడే కానీ. సో ఆ ప్రయత్నం అయితే అన్ని చేసినాం కదా. మీడియాలో కూడా వస్తున్నది కదా, నీ ఇంటెలిజెన్స్ ఏది జరిగినా వస్తుంది కదా. మీకు కూడా ఇవ్వలేరా బహిరంగంగా చెప్పింది కదా పృథ్వీరాజ్ నా మిత్రుడు అని, మీకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను పర్సనల్ ఇష్యూస్ గురించి కాదు, పర్సనల్ ఇష్యూస్ గురించి పోతే ఇస్తారు కావచ్చు నాకు తెలియదు. కానీ నేను పబ్లిక్ ఇష్యూస్ పబ్లిక్ లో అడ్రస్ చేస్తున్నాను కదా. పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. మొత్తం జనాలంతా చూస్తున్నారు కదా. మరి నీ సో ఎక్కడ పోయింది? నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? నీ చుట్టూ వాళ్ళందరూ ఏం చేస్తున్నావు అసలు? సాకలైలమ్మ కుటుంబం పరిస్థితి అట్లీస్ట్ నువ్వు ఒక ప్రామిస్ చేసినావు, ఆ శ్వేతకు నేను మెంబర్షిప్ ఇస్తానని ప్రామిస్ చేసిన కమిషన్ మెంబర్లా. కనీసం ఆ రోజు నువ్వు సాకలైలమ్మకు ఉమెన్స్ డే రోజు ఫోటోకు దండేసినప్పుడు నీకు గుర్తుకు రావాలి కదా కుటుంబం గురించి. నీకు గుర్తుకు రాలే. 4 రోజులు 5 రోజులు అయిపోయింది. ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా పట్టింపలేదు. ఆ జనాలు కూడా తప్పే. 40 ఏళ్ళ తర్వాత ఎక్కడికెళ్ళి వచ్చిన తీసుకొచ్చి ఓటేసి ఆ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతో వచ్చి ఇటువంటి వాళ్ళని తీసి పెడితే ఆమె సాగు కూడా రాలే. వాళ్ళు సాగుకు రారట. వాళ్ళు అదేందో స్పెషల్ కేసులు ఉన్నాయి అవన్నీ. వాళ్ళ ఇంట్లో కూడా చావడం, వాళ్ళ ఇంట్లో 200-300 ఏళ్ళు బతరే మాకు ఎరకలే. కానీ ఒక అటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కూర్చున్నారు, వీళ్ళు మాట్లాడారు, జనానికి తెలియదు. ఎంత దయనీయమైన సిచ్యువేషన్ అంటే ఎమ్మెల్సీలు ఎవరైనా కాకుండా ప్రజా సమస్యల గురించి. ఇవే నేను వచ్చిన తర్వాత అమరుల కుటుంబాలకు రాగానే నేను 100 రోజుల లోపల మొత్తం అందరి కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకు మొత్తం పెన్షన్స్, వాళ్ళకు 10 లక్షలు ఉద్యోగం ఇవన్నీ ఇస్తాను కదా. అసలు అది ఎవరో కూడా ఇప్పటిదాకా తెలియదు. గిదే అరుగులో గిరిన కూర్చోబెట్టి మొత్తం ఇవన్నీ తీసి చూపించింది నేను. ఇప్పటిదాకా దాన్ని సోయలేదు, పాడలేదు, దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఎందుకో ఎక్కడో ఈయనకు ఈ అమరుల కుటుంబాలన్నా లేకపోతే ఈ త్యాగాలు చేసినటువంటి నిజమైన త్యాగాలు చేసినటువంటి వాళ్ళన్నా ఎక్కడో ఈయన కొద్దిగా ఈ ముఖ్యమంత్రి కూడా కొద్దిగా వెనకడిగేస్తున్నాడు. ఈయన చెప్పేటప్పుడు ఉపన్యాసాలు చాలా అద్భుతంగా ఇస్తున్నాడు. మొత్తం మాటలు పొల్లు పోకుండా
మంచిగా వచ్చి రిథమిక్ గా మాట్లాడేది బాగా అలవాటు చేసుకున్నాడు ఈయన కూడా. కానీ తెలంగాణ సాధించుకోనికి ముఖ్య కారణం అమరులు, త్యాగాలు చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఎందుకు ప్రధానంగా పట్టించుకుంటలేరు? ఎందుకు పట్టించుకుంటలేరు అంటే కుటుంబాల చరిత్ర, నిజమైన చరిత్ర బయటికి కనుక వచ్చేది ఉంటే ఈ నాయకుల పతార ఏంటిదో బయట పడుతుంది కదా. వీళ్ళు ఏం చేశారు అనేది ఒరిజినాలిటీ బయట పడుతుంది. అసలు ఈయనైతే తెలంగాణ అన్నోడు కూడా కాదు కదా. ఈయన 2 కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు సంగలేసుకొని తిరిగినాడు కదా. చంద్రబాబు వెంబడి చెంగ ఎగురుకుంటూ తిరిగిన ఆయన రేవంత్ రెడ్డి. ఈయనకే వీళ్ళకేం సోయి ఉంటుంది? వీళ్ళకి కావాలి ఎవరన్నా అక్కడిక్కడ అటు ఇటు మాట్లాడేటోడు ఎవడు ఉంటే అటువంటి వాళ్ళని తీసుకొని పక్కకు పెట్టుకొని వాళ్ళని మాయ చేసి మత్పరిచి వాళ్ళకి పారితోషకాలు ఇస్తే వాళ్ళు పులకరించి పరవశించిపోయి ఆయన వెంబడి పడి తిరిగేటోళ్ళు భజన మండలి ఉంటుంది కదా. ఆ భజన మండలిని అటు ఇటు చూస్తున్నాడు ఇల్లు వాళ్ళని కూడా. కోదండరామ్కి ఇచ్చిండు. ఏమాయ కోదండరామ్ నోట్లో బట్ట పెట్టినట్టు అయిపోయింది. కోదండరామ్కు మాట్లాడుతున్నా. కోదండరామ్ ఎక్కడన్నా అరే మంచి మాటలు పెదవులు దాకా కూడా వస్తలేవు కదా. బయటికి దాటలేవు ఆయనకు. ఆయన మనసులు ఉంటే బయటకు వస్తుంది. అసలు ఎమ్మెల్సీ తీసుకుని ఆయన ఫస్ట్ నువ్వు వీళ్ళకి అమరుల కుటుంబాలకు ఇటువంటి చేస్తేనే నువ్వు నేను తీసుకుంటా లేకుంటే లేదని. ఇంకా సకలైనమో చచ్చిపోతే ఆడ సకలైనమో మనవాడు చచ్చిపోతే కనీసం ఇంటికాడు కూడా రాలే. ఈయన ఉద్యమకారుడు అనేది దేని గురించి అవన్నీ ఆ పదవులు దేని గురించి అంటే ఇట్లు ఇచ్చి పదవులు ఇచ్చి వాళ్ళ నోరులు మూస్తున్నారు. ఇవన్నీ ఇక మా బొట్టలు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళకి ఏం అవసరం? అరే అమ్మ మా జీవితం అంతా అనే ఉన్నారు అబ్బాయి, అందుకే మాట్లాడుతున్నాము. వీళ్ళు మాట్లాడరు. ఇక ఈయన ఉద్యమాలు ఈయన కథ మొత్తం అక్కడికి క్లోజ్. కోదండరామ్కి అటువంటి క్లోజ్. మరి నువ్వు ముఖ్యమంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి అన్నాడు, మరి ఆయన కోదండరామ్ అసంటోళ్ళని మాట్లాడాలి కదా, పోయి చెప్పాలి కదా. నీకైతే డైరెక్ట్ టెలిఫోన్ కాంటాక్ట్ హలో అవరియో అంటే నువ్వు నెంబర్ కొట్టగానే ఎత్తుతారు కదా నీకాడ. నువ్వెందుకు చెప్పలే? కోదండరామ్ అసంటోళ్ళు ఎందుకు చెప్పలే? ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళందరూ ఉద్యమకారులు అని చెప్పి పొంగనాలు చెప్పుకుంటూ అందరూ, మరి మీరందరూ ఎందుకు చేయలే? ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఒకరు కూడా మాట్లాడతారు. ఇప్పటివరకు మాట్లాడలే. ఇంకా మొత్తుకుంటున్నా. అదే వాళ్ళ ఇళ్ళలో నిద్రలు పోతున్నారేమో వాళ్ళు ఎండ కొడుతుంది కదా బయట, బాగా ఏసీలు గీసీలు వేసుకొని పంటారేమో వాళ్ళు మొత్తము. అందుకే వాళ్ళకి తెలుస్తలేదేమో. పేపర్లు చూస్తలేరు, టీవీలు చూస్తలేరు, ఏం లేదు. ఆ పదవులు రాగానే గన్మెన్లు చుట్టు పెట్టుకొని ఆ గన్మెన్లు పేపర్లు కూడా ఇస్తలేరేమో. వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు కూడా లేనట్టున్నాయి. ప్రపంచమే చేతుల్లో ఉన్నది కదా. మొత్తం రజక కులం వాళ్ళు అందరూ అడిగారు పాపం. అరే అన్న మేము అందరం ఇట్లా చూసినాం, ఇట్లా ప్రభుత్వం స్పందించలేదని. నిద్ర నటిస్తున్న ఏం చేయలేం. నిద్ర నటిస్తున్నారు వాళ్ళు. నిద్ర పోతలేరు, నిజంగా నిద్ర నటిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇష్యూలు పట్టింపు లేవు. తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడితే జనం లోపలి వాస్తవాలు తెలిస్తే వీళ్ళ సంగతి అసలు సంగతి తెలిస్తే నకలగాళ్ళ సంగతి తెలుస్తుంది. కాబట్టి నకలగాళ్ళు మొత్తం ఒకటై దొంగ లెక్క ప్రవహిస్తున్నాం. త్యాగాల కుటుంబాల చరిత్ర బయటకు రానివ్వట్లేదా? 100% మాట్లాడుతున్నారా కానీ వాళ్ళకి ఏం చేస్తలేరు కదా. నువ్వు చేసేది ఎప్పుడు మీడియా ముందు అది రాగానే. ఇప్పుడు మన ఫోటోలో ఏమేమనుకున్నాం? నేను సాకలలో ఇంటి కనుక పోయి ఆ మనవన్ దగ్గర పోకపోయేది ఉంటే ఇదంతా బయట కూడా రాకపోవు కదా. మరి ఆమె మూడు సార్లు వచ్చి తిరిగిపోయింది. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర తిరిగిపోయింది. మరి నీకు ముఖ్యమంత్రి ఇంటికి ఆ శ్వేత సాకలైన మునిమను అని భార్య వచ్చి తిరిగిపోయింది. నువ్వు ప్రకటించినావు, స్టేజ్ మీద పక్కకి నిలబెట్టుకొని ఫోటోలు కూడా దిగినావు. నువ్వు ఆమెతోని ఫోటోలు దిగి నువ్వు ఉమెన్స్ కమిషన్ ప్రకటించినావు కదా. మరి నీకు సోయి ఉండాలి కదా. ఇట్లా మాట్లాడుతుంటే మరి వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు 3 సార్లు వచ్చినప్పుడు 3 సార్లు నీకు ముఖ్యమంత్రికి నీకు తెలియలేదు అనుకో. మరి నువ్వే ముఖ్యమంత్రి, దేనికి ముఖ్యమంత్రి, ఏం చేస్తున్నట్టు నువ్వు? ఒకవేళ ఆమె 3 సార్లు వచ్చినాక కూడా నాకు సమాచారం లేదనుకో, నువ్వు అసమర్థునివి. నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నట్టు అరువును కూడా కావు. ఒకవేళ నీకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు అంటే, ఇన్ఫర్మేషన్ ఉన్నది అనుకో, ఉన్నాక నువ్వు ఎందుకు చేయలేవు? ఒకవేళ ఉన్నప్పుడు చేయలేదంటే చాలా తప్పు. ముఖ్యమంత్రి మీద దాడి చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ నేను కడుపు గాలి మాట్లాడుతున్నా ఇక్కడ. కళ్ళారా ఇట్లా చేతులు పట్టుకుని 3 రోజుల తర్వాత శవమై చూస్తే నాతో గాలే. 20 సంవత్సరాలు ఆయన సర్పంచ్ చేసిండు అక్కడ. గాల పరిస్థితి కూడా కనీసం వైద్యం లేని సిచ్యువేషన్ ఉంటే నార్మల్ జనాలకు, తెలంగాణలో పుట్టినటువంటి నార్మల్ పల్లెల్లో బతికేటోళ్ళకు వాళ్ళకి ఎక్కడికెళ్ళి వస్తుంది? లక్షల రూపాయలు అయిపోయినాయి ఇలా ట్రీట్మెంట్ అంటే. నువ్వు ఒక కుటుంబాన్ని ఆదుకోలేని అసమర్థుని ముఖ్యమంత్రి ఎందుకైనా నాకు అర్థమైతలేదు. ఇది ఉట్టిగా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్. అదంతా నిజమైన బంగారం కాదు. నువ్వు రోల్డ్ గోల్డ్. నీకు తెలుస్తలేదు. అయిపోతున్నది, నీ కథ క్లోజ్ అవుతున్నది, నీకు అర్థమైతలేదు. నువ్వు కరెక్షన్స్ కూడా చేసుకునే ప్రయత్నం కూడా చేస్తలేవు. వాస్తవాలు ఏందో తెలుసుకునేటువంటి సోయి కూడా నీకు లేదు. నీ ఎవరిని లాయలప్పగాళ్ళందరినీ చుట్టు పెట్టుకొని కూర్చున్నాడు. లాయలప్పలు ఆడుకుంటూ కూర్చుంటున్నారు వీళ్ళు. ఏం అభివృద్ధి చేసిరు ఏంటంటే జనానికి అంతా బయటపడుతుంది బా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే తెలుస్తాయి. వీళ్ళు చేస్తున్నాము, మేము చేయగలుగుతామని చెప్తున్నాము. వీళ్ళకి అర్థమైతే లేదు. వీళ్ళు మేము సముద్రంలో ఇదంతా శక్తివంతులం మేము అని చెప్పి వచ్చిరు అధికారంలో. మేము సముద్రమే ఈదగలుగుతున్నాం అంటే ఒకటి స్విమ్మింగ్ పూల్లో పడితేనే వాళ్ళు నీళ్లు మింగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ అట్లున్నాయి వాళ్ళకు. గూట్లు ఎత్తుకున్నట్ట గుండెలు ఎత్తుకున్నట్టున్నది ఇప్పుడు ముచ్చట. వీళ్ళు ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో నాకు అయితే అర్థం తెలుస్తలేదు. చాలా అంటే ఈ ప్రామిసెస్ ఇవన్నీ సరే. ఆర్థిక పరిస్థితి మంచి లేదు అన్నప్పుడు మంచి లేనప్పుడు మనకి తెలియాలి కదా. వచ్చేటప్పుడు మొత్తం మేము నిండు బిందెలు అనుకున్న వచ్చే వరకు కాలి బిందెలు వెళ్ళినాయి అని చెప్పి ముచ్చట చెప్పినాం. ఇంకెన్ని రోజులు చెప్తారు ఇట్లా? వాస్తవాలు ఏంటో ఫ్యాక్ట్ ఒకవేళ లేవు, స్కామ్స్ జరిగిన గతంలో ఎవరిని అరెస్ట్ చేసిరా?
ఇప్పటివరకు ఎవరైనా కేటీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబంకి ఎవరైనా అరెస్ట్ చేసిరా వీళ్ళు? కాలే. ఏ స్కామ్లకి వెళ్ళినా జరిగినాయా? ఉన్నోళ్ళు దాంట్లో కూడా చేస్తలేరు. ఈటోడు అంటే సెంటర్లో అంటాడు, సెంటర్లో అంటే స్టేట్ అంటాడు. ఇదేంటి ఏం తమాషా ఇదంతా? జనాన్ని పిచ్చోళ్ళని చేసి కన్ఫ్యూజ్ చేసాడు తప్ప అంత లోబడి అంత ఒకటి అంతా ఇప్పుడు ఇదంతా ఎవరి కాళ్ళు పంచుకుంటున్నట్టున్నది భయ్ క్లియర్ కట్ గా. ఎవరి కాళ్ళు ఏమైంది? హైడ్రా ఏమైంది? హైడ్రా ఏమైంది? ప్రస్తుతం పార్టీలు పంచుకుంటున్నారు, అందరు పంచుకున్నారు, ఇంత ముందు పంచుకున్నారు, ఇప్పుడు కూడా పంచుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఎవడోడు దోష అయితే ఉండాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం సంగతి ఏమే, కరెంటు కుంభకోణం అంటే ఏమే, ఎవరిని అరెస్ట్ చేస్తేవి? ఎవరిని అరెస్ట్ చేస్తలేరు కదా. నీ కేసులు ఏమే? టెలిఫోన్ సంగతి ఏంటిది? అందరికి బెయిల్ వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, అంతే. 4 రోజులు ఉంటారు, వీళ్ళు వస్తారు. ఇది అసలు పిసలుగా నకిలీ పసగా లెక్క ఉంటుంది. అసలు వాళ్ళందరూ మంచుకున్నారు. ఈ నకిలీగాళ్ళు చిన్న నౌకరు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ జైల్లో పోతున్నారు, బయటకు వస్తారు. అసలు వాడు మాత్రం మంచుకుంటారు. అసలు వాళ్ళందరూ ఒకటే ఉన్నారు, మొత్తం బలవుతున్నారు, పక్కా బలవుతున్నారు. అసలు చేసింది గత టెలిఫోన్ స్కామ్ లో అట్లే జరిగినాయి. ఇప్పుడు ఏ స్కామ్ జరిగినాయి, ఇప్పుడు కూడా గవే కథలు అయితే. నువ్వు యాక్షన్ తీసుకున్నప్పుడు కదా నేను నమ్మేది. నువ్వు యాక్షన్ ఎక్కడ తీసుకుంటున్నావు? ఎవరి మీద బాండాలు వేసుడు కాదు, ఉన్నది చెప్తున్నాం కదా. ఎందుకు ముఖ్యమంత్రి పదవి? భాష ప్రాధాన్యం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అటు అయితే డిఎంకే పార్టీ వాళ్ళు పార్లమెంట్లో ప్రస్తావిస్తూ హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపైన రుద్దుతున్నట్టు, దీన్ని ఎలా చూస్తారు మీరు? భాష భారతదేశంలో ఇప్పటికే చాలా భాషలు అంతరించిపోయినాయి. మోర్ దెన్ 1600 భాషలు, అరౌండ్ 1700 భాషల దాకా మన భారతదేశంలో ఉండే అన్ని రకాలుగా యాస భాషలు మాట్లాడేటి. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇంగ్లీషైజ్డ్ ఎడ్యుకేషన్ ఇటువంటి అంతా ఇటు సైడ్ హిందీ అని ఇవన్నీ చెప్పే దాంట్లో లోకల్ డయాలెక్ట్స్ మొత్తం పోయినాయి. ఆ భాష అంతా అవన్నీ కంప్లీట్ క్లోజ్ అవుతున్నాయి. ఒకటే భాష ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. ఇండియా ఈజ్ అ ఫెడరల్ స్టేట్ అబ్బా. డిఫరెంట్ భాషలు, డిఫరెంట్ సంస్కృతులు, డిఫరెంట్ నాగరిక వ్యవస్థకి వెళ్ళి వచ్చినటువంటి వాడు, డిఫరెంట్ మతాలు, ఇవన్నీ కలిస్తే డిఫరెంట్ కులాలు, ఆచారాలు, పద్ధతులు ఇవన్నిటి కలిపితేనే ఈ దేశమైంది. ఎవరి మీద ఎవరిని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎవరి భాష వాళ్ళకు ఉంటుంది. ఒక కామన్ లాంగ్వేజ్. ఎలా ప్రపంచ స్థాయి మొత్తం వచ్చేటువంటి భాష అవుతున్నదో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తేనే ఏమున్నా నీకు బేసిక్ కమ్యూనికేషన్ ఉంటేనే నువ్వు ఆస్ట్రేలియా పోయినా, నువ్వు యూకే పోయినా, నువ్వు అమెరికాకు పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా కానీ, న్యూజిలాండ్ పోయినా, యాడికి పోయినా కానీ నీకు ఇంగ్లీష్ భాష అనేది అయితే ప్రపంచ భాషగా ఉన్నది. ఒక భాషను నువ్వు ఇంపోజ్ చేసి ఇదే భాష నువ్వు హిందీ అనేది ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అయితే ఒప్పుకునే సిచ్యువేషన్ అయితే జనరల్గా ఉండదు. నువ్వు ఇంపోజ్ చేసేది ఎక్కడ? వాని ఇష్టం ఉంటే చదువుకుంటాడు. ఓపెన్ లాంగ్వేజ్ ఎలా అంతర్జాతీయ స్థాయి సంబంధించి ఫ్రెంచ్ నేర్చుకుంటుండు. ఏ భాష అంటే ఆ భాషలు ఇలా స్కూళ్ళలో నేర్పుతున్నాడు కదా. జర్మన్ భాషలు కూడా నీకు ఉంటాయి, అవసరం ఉన్నట్టు నేర్చుకుంటాడు. నువ్వు ఇంపోజ్ చేయాల్సిన అవసరం, నువ్వు హిందీయే మాట్లాడాలనేది ఏం లేదు కదా. హిందీ నీ 4 తిరగదు. నువ్వు చెన్నై పోతే వాళ్ళకి 4 కూడా చక్కగా తిరగదు. మన దగ్గర కూడా హైదరాబాద్ అంటే సరే, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతకుముందు ఫార్సీలు చదివేది, ఇక్కడ ఉర్దూ మీడియంలో ఉండేది కాబట్టి ఇక్కడ కొంచెం అలవాటు అయ్యిండొచ్చు. నువ్వు ఊర్లలో పోతే ఇక్కడ కూడా మాట్లాడారు. ఆంధ్రలోకి అసలు తిరగదు పాపం. ఆంధ్రాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ తెలుగులో ఇంకా కవిత్వాలు ఎక్కువ రాస్తారు, తెలుగులో మంచిగా మాట్లాడతారు, హిందీలో కన్నా ఉర్దూలో కన్నా. వాళ్ళకి ఉర్దూ కూడా రాదు. సో బెంగళూరులో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాంటిది జరుగుతుంది. ఎక్కడ సరే హిందీ బోర్డులు కనిపించినా సరే, హిందీలో మాట్లాడినా సరే వాళ్ళని వ్యతిరేకిస్తూ అది వాళ్ళకి పనులు కావాలని అవ్వట్లేవు. దీన్ని ఎట్లా ఆ రెవల్యూషన్ వస్తుంది. ఏదైనా ఇంపోజ్ చేస్తే రెవల్యూషన్ వస్తుంది అబ్బా. వాళ్ళ మాతృభాష వాళ్ళకి ఇష్టం, వాళ్ళ దాంట్లో ఏం చేసుకోవాలి. కానీ నువ్వు నేషనల్ లాంగ్వేజ్ ఇదే అని పెట్టుడు అవసరం లేదు. ఇప్పుడు ఎవరు అంటున్నా ఇప్పుడు అట్లా మరి తమిళ్ పెట్టు, మొత్తం దేశం అంతా తమిళే పెట్టేసేయి. ఎందుకు హిందీ ఎందుకు చేయాల్సిన అవసరం? దేశం మొత్తం తెలుగు పెట్టు. పెద్ద భాష ఇది. దేశంలో కూడా ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష తెలుగు, హిందీ ఇటువంటి వాటి భాషల తర్వాత ఇవి పెట్టు. మాకే ఉంటుంది. అంటే వాళ్ళు ప్రధానమంత్రులు, పెద్ద పదవులలో ఉండేటోళ్ళు అందరూ కూడా ఉత్తర హిందుస్థాన్ హిందీ బెల్ట్లకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకు ఈ సౌత్ ఇండియన్ బెల్ట్ కాదు అదర్ లాంగ్వేజ్ మీద చిన్న చూపు ఉన్నది వాళ్ళకు. ఇది చేయాల్సిన అవసరం లేదు. ఏ స్టేట్లో ఆ లాంగ్వేజ్ వాళ్ళ కన్వర్షన్ పెట్టుకుంటూ ట్రాన్స్లేట్ చేసి చేసుకుంటారు. వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది. ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా రాంగ్ అది. వాళ్ళ పాలసీ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. అంటే నిజంగా కావాలనే చేస్తుందా లేకుంటే అది ఒక స్టేజ్ అట్లా అయిపోతుంది? అది వాళ్ళకు ఒక తలకాయలకు ఎక్కింది. భారతదేశం మొత్తం హిందీ మాట్లాడాలి. నువ్వు ఇంపోజ్ ఎట్లా చేస్తావు? ఎవరి అస్తిత్వాన్ని సంబంధించినటువంటి అదొక ఆత్మగౌరవానికి సంబంధించింది అబ్బా. నువ్వు లాలి పాటలు, జోల పాటలు పాడితే కూడా వాళ్ళ మదర్ టంగ్ లో పాడతారు. నువ్వు అది కూడా హిందీలో పాడారా బాయ్ అంటే నువ్వు ఎడకెళ్ళి పాడతారు. ఎందుకు పాడాలి? నా ఇష్టం. నాదంటూ భాష ఉంటుంది కదా. నా మాతృభాష నాకు ఇష్టం. నా తెలంగాణ భాష, తెలంగాణ యాస నాకు ఇష్టం. నాది నేను చేసుకుంటా. నువ్వు ఇది కాదురా బాయ్, నువ్వు అదే చేయాలంటే ఎందుకు చేయాలి? అది పెట్టు. నువ్వు ఆప్షన్ లెక్క పెడితే పెట్టని. కానీ నువ్వు ఇంపోజ్ చేసేది ఎక్కడిది? దేశం మొత్తం ఇదే ఉండాలి, బోర్డులు కూడా అదే ఉండాలి. ఎందుకు ఉంటుంది? నేను చదివిన భాషలో నాకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. కాకపోతే అది యాడ్ చేసుకో. ఆ బోర్డులో తీసేసి ఇదే బోర్డు పెట్టుకుంటే ఇది ఎక్కడిది? హిందీ బోర్డులు ఉండాలి, హిందీ ఇంగ్లీష్లోనే ఉండాలి. అట్లా ఉండదు కదా. వీడికి వచ్చినప్పుడు గాలి మోటార్లు దిగితే తెలుగు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ నేను హిందీలో చెప్తా అంటే తెలుగు ఉంటాడు, చదువుకున్నాడు, చదువురాను ఉంటాడు. అర్థం అది రాంగ్. అది అసలు నువ్వు ఇంపోజ్ చేసిన అనేది రాంగ్. అది దాని మీద వాళ్ళకి అర్థమైతే లేదు. కానీ మూమెంట్స్ చాలా వస్తాయి ఇక్కడ నుంచి కూడా వస్తాయి. అట్లా ఇంపోజ్ చేస్తే మాత్రం వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రధానంగా చూసుకుంటే ఇతర రాష్ట్ర వాళ్ళ
అయితే ఆ పెట్టుబడులు వచ్చే చిన్న చిన్న వ్యాపారస్తుల ఆ ఒత్తిడి పడుతుందని కొద్దిగా ఉద్యమం అక్కడక్కడ మాట్లాడుతూ వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక వాస్తవమే అది. నువ్వు ఏ చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్లలో ఎక్కడ పోయినా కానీ చిన్న కార దుకాణం, జిలేబీలు అమ్ముడు, సమోసాలు చేసిన కాడికి వెళ్ళి వాళ్ళే వచ్చారు. ఇలా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే ఉన్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలలో మొత్తం వాళ్ళే ఉన్నారు. ఏ హోటల్లో చూసినా వాళ్ళే ఉన్నారు. ఏ హాస్పిటల్లో చూసినా వాళ్ళే ఉన్నారు. నువ్వు ఏది దేనిపైనా నువ్వు సున్న వేసేటోడు వాళ్ళే ఉన్నారు. చెక్క కొట్టోళ్ళు వాళ్ళే ఉన్నారు. ఎలక్ట్రిక్ పని చేసేటోళ్ళు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఉన్నా కానీ కరెక్ట్ రికగ్నైజ్ అయితే లేదు. చీప్ లేబర్ కి తీసుకొచ్చుకొని చేపిస్తున్న విషయం వాస్తవం. తెలంగాణ భౌగోళికంగా డివైడ్ అయింది తప్ప మిగతా పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఆంధ్రలో ఉండే ఇక్కడ భూముల మీద ఉద్యోగాల మీద వాళ్ళ పెత్తనం ఉన్నది అనేది ఉండే. ఇప్పుడు కొంచెం నార్త్ ఇండియాకి వెళ్ళి ఎక్కడికో వస్తున్నారు. సరే వాళ్ళు పొట్టగొట్టు కోసం వస్తున్నది వేరే తీరు, కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయనుకుందాం. వాటిల్లో ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇటువంటి వాటిల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు 70%-80% రిజర్వేషన్ సపరేట్ తీసి పెట్టాల్సిందే. ఒక 20% బయటకు వెళ్ళి ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఏంది హైదరాబాద్ మొత్తం వచ్చి గద్దలేక మొత్తం వేరే ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. సరే ఈ చిన్న చిన్న వర్క్స్ అంటే పక్కకు పెడదాం. పెద్ద సాఫ్ట్వేర్ సైడ్ ఇటువంటి అన్ని చదువుకుంటూ మొత్తం తెలంగాణ కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్. కాకపోతే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా చేసి ఇంజనీరింగ్ కాలేజీలలో తర్వాత డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్స్ లేక నీకు స్కిల్ సెట్ తోటి బయటికి వస్తలేరు కావచ్చు. లక్షలాది మంది అవుట్పుట్ ఉన్న తర్వాత కూడా స్కిల్ సెట్ ఉంటలేదు. దాని సైడ్ ఫోకస్ చేసినా కానీ అయినా వాళ్ళు బయట కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు అని అంటే ఆ బయటికి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నార్త్ ఇండియా, అక్కడ ఢిల్లీ, బాంబే అంతా ఇంగ్లీష్ కూడా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి నోయిడా ఇటువంటి బెల్ట్లకి వెళ్ళి కూడా బయట నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు తీసుకున్న సిచ్యువేషన్. ఇక్కడ తెలంగాణ ప్రాంతం వల్ల కూడా ఆ రిజర్వేషన్ సపరేట్ గా పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. 100% తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోదు? అవును, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారో మొత్తం లిస్టులు తెప్పించుకోవాలి. వీళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంకి వెళ్ళి ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఢిల్లీకి వెళ్ళినారు, ఎంతమంది బాంబేకి వెళ్ళారు, ఎంతమంది పూనాకి వెళ్ళున్నారు, ఎంతమంది లక్నోకి వెళ్ళున్నారు, గ్వాలియర్కి వెళ్ళి అన్ని మొత్తం తీసుకొని పెట్టుకోవాలి. లిస్ట్ తీసుకొని పెట్టి నాన్ తెలంగాణకి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ తీసుకోవాలి. ఎంత పర్సెంటేజ్ ఉంది, సేమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదా లేదా, సేమ్ స్కిల్ సెట్ ఉన్న తర్వాత నువ్వు బయట ఎందుకు తీసుకుంటున్నావు, ఇక్కడ నువ్వు 100% ఇక్కడ వాళ్ళు అవైలబిలిటీ ఉంటే ఇక్కడ అవైలబిలిటీ పెట్టుకొని తీసుకోవాలి. దానికి సపరేట్ వింగ్ పెట్టి చేయొచ్చు దీన్ని అంతా చేయాలనుకుంటే. ఇక్కడ వాళ్ళేమో నిరుద్యోగ సమస్యతో ఇక్కడ తడపడాయిస్తున్నారు, అక్కడ వాళ్ళని తీసుకొచ్చేమో నువ్వు ఉద్యోగాలు ఇస్తున్నావు. ఇది ఎక్కడిది? ఆయన ఉన్నప్పుడు గదే జరిగింది, ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు కూడా గదే జరుగుతుంది కదా. మార్పు ఏం జరగలేదంటారు. జరిగినట్టు ఎక్కడ కనబడుతుంది అబ్బా, నువ్వు చూపియాలి కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కనుక ఉండేది ఉంటే చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వాడు కొరికి చంపినట్ట, వాడు నాకు చంపినట్ట. కొరికిన ఉంది గట్టిగా తెలుస్తుంది, నాకెట ఉంది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. సంపుడు అయితే 2 దిక్కులే వస్తూనే ఉన్నారు ఇక్కడ జనాలు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను 2-3 అంశాలు చెప్పిన. ఇప్పుడు నీకు అమరుల కుటుంబాలని నువ్వు పట్టించుకునే పరిస్థితులు లేవు. వచ్చినాక నువ్వు బడులు ఏం చేసినావు, నేను ప్రతి దాంట్లో చెప్తే మళ్ళీ చెప్తున్నా. నీ ప్రభుత్వం వచ్చాక 2000 బడులు బంద్ అయినాయి. నీ గవర్నమెంట్ లో కౌన్సిల్ చైర్మన్ చెప్తున్నా నీకు 5000 బడులు రెడీ ఉన్నాయి బంద్ అయ్యేందుకు. కానీ నువ్వు రాగానే బంద్ అయిన బడులు కూడా తెరిపిస్తా అంటివి. నువ్వు బంద్ అయిన బడులు తెరిపియలే, నువ్వు వచ్చినా కూడా బడులు బంద్ అవుతున్నాయి. బెల్ట్ షాపులు బంద్ చేస్తా అంటే ఎంతమందికి ఇస్తున్నారు? ఇప్పుడు వేస్తే ఇప్పుడు పునాది లేచి ఇప్పుడు నిన్నగాక మొన్న ఏదో 11,000 కోట్లు అనౌన్స్ చేసిండు కదా, అది ఎంతమందికి ఇస్తున్నావు దాంతో? అది నువ్వు మెటీరియలైజ్ అయినాక కదా నువ్వు తెలిసేది. మొత్తం తెలంగాణలో వాళ్ళందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ రావాలి కదా. కొంతమంది అనుకుంటున్నారు సరే ఇవైతే అవుతున్నాయి కదా, ఇవైతే చేస్తున్నారు. సేమ్ పైసలతోటి ఇంకెక్కువ బడులు చేయొచ్చు. నువ్వు దాదాపు ఒక 15-20% తెలంగాణ ఎడ్యుకేషన్ 10,000 కోట్లు అంటే ఒక 15-20% నువ్వు బడులు చేయొచ్చు. నువ్వు దాన్ని తీసుకుపోయి ఒక 50 బడులను తీసుకొచ్చి నేను చేస్తున్నా అని చెప్పి పొంగనాలు కొడితే కాదు కదా. అట్లా గత ప్రభుత్వం కూడా గజ్వేల్ అక్కడిక్కడ కొన్ని చేసిండు. నియోజకవర్గానికి ఒకటి కాదు, ప్రతి ఒక్కరికి ఆ ఈక్వల్ ఎడ్యుకేషన్ జరగాలి. సరే మేము పునాదులు వేస్తున్నాం, అందరికీ ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే నువ్వు ఎన్ని వేల కోట్లు పెట్టాలి? ఒక 50,000-55,000 కోట్లు కనుక పెట్టేది ఉంటే ఇలా తెలంగాణ మొత్తంలో అన్ని విద్యా సంస్థలు ఉచితంగా నువ్వు క్వాలిటీ ఉన్నటువంటి విద్య కార్పొరేట్ శాలరీస్ ఇచ్చుకుంటూ కూడా చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవన్నీ తీసి పక్కకు పడేసి వీళ్ళకి ఏంటంటే కార్పొరేట్ నడవాలి, అందుకే వీళ్ళకి లావాదేవీలు వస్తూనే ఉండాలి. శ్రీ చైతన్య ఉండాలి, నారాయణ ఉండాలి, వాళ్ళకి పర్సంటేజ్లు రావాలి, వాళ్ళ పైసలు వీళ్ళు తీసుకోవాలి, వాళ్ళు దొంగ కాలేజీలు నడపాలి, వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేయాలి. దాంట్లో వీళ్ళు బాగా సౌలు కావాలి. ఎమ్మెల్యేలకు పోతే, మంత్రులకు పోతే, అందరూ పోతే అన్ని పాటలకు చెప్తున్నాను. ప్రభుత్వాలు బంద్ కావాలి అంతే కదా. ప్రభుత్వ బడులు అదే కదా జరుగుతున్నది. ఇప్పుడు చూపిస్తేందుకు తమాషా చేసేందుకు మేము ఒక 55 బళ్ళకు ఇన్ని పైసలు ఇచ్చినాం అని చెప్పని. అసలు అది కాదు నైనా, బంద్ చేయకు, ఫస్ట్ వాటిని చూసుకో, ఉన్న వాటిని ఫస్ట్ చేయి. ఇవి చేయంగా కూడా వద్దంటే తెలంగాణ మొత్తం ఇటువంటి విద్య దండం పెడతాం నీకు, కానీ అటువంటి విద్య ఇస్తావాను? ఇవన్నీ ఏంటంటే తూట్ పాలిష్ కథలు చేస్తున్నారు వీళ్ళంతా. ఆ తూట్ పాలిష్ కథలు కాదు, నిజమైన మార్పు తీసుకురావాలి. నిజమైన విద్య కావచ్చు. బెల్ట్ షాపులు మార్పు అంటే ఏం? బెల్ట్ షాపులు అట్లే పాడని, అట్లే తాగుతున్నారు, అట్లే తింటున్నారు, అట్లే చచ్చిపోతున్నారు. వేదిక ఎక్కగానే బెల్ట్ షాపులు బంద్ చేస్తారు. తాగుబోతుల కొంప తయారు చేసిండు తెలంగాణ. ట్యాక్సులు తగ్గే అవకాశాలు ట్యాక్సులు పెంచుడు కదా బా, నువ్వు తాగిపోయాకు ఫస్ట్. నువ్వు బెల్ట్ షాపులు బంద్ చేయి. ఇల్లీగల్ నువ్వు బెల్ట్ షాప్ ఎందుకు పెడుతున్నావు? తెలంగాణలో దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే నువ్వు బడులు చెత్తగా ఉంటాయి, వైన్ షాపులు గిన్ షాపులు పోతే పెద్ద పెద్ద మార్ట్లు లెక్క ఎంత అందంగా కనబడతాయి వైన్ షాపులు చూడగా.
సూపర్ మాటల లెక్క. మార్ట్లు అయిపోయినాయి. బడులు మాత్రం పోతే ఇగో ఇది ఒంటెలు వస్తుంది కూడా ఉండవు. బాత్రూమ్ లేవు, పాడు లేవు, నీళ్ళు లేవు, ల్యాబులు లేవు, పుస్తకాలు లేవు, బెంచీలు లేవు, బోర్డులు లేవు, చాక్ పీసులు లేవు, టీచర్లు లేరు. పిల్లలు మాత్రం వస్తుంటారు పోతారు. ఎందుకంటే గతి లేక, దిక్కు లేక పేదోళ్ళు, అగ్రకుల పేదోళ్ళు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఇప్పుడు ఆ బలలో చదువుతున్నారు. వాళ్ళకి చదువు దగ్గర రానియద్దు. వాళ్ళు చైతన్యవంతులు అయితే వీళ్ళ పప్పులు ఉడకాయి అడిగేటోడు ఉంటాడు కాబట్టి ఆ చదువు చదివిపోయేది వీళ్ళకి, అలాగే దూరం చేయాలి. ఇది పని వీళ్ళది. రైట్, థ్యాంక్ యూ అన్న, మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రైట్, ఇది మిర్రర్ టీవీతో స్పెషల్ ఫేస్ టు ఫేస్ రుజురాన్తో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.